ఈ రోజు నుంచి మనం కూడా ఇంట్లో ఉంటూ హోమ్ వర్కౌట్ చేస్తూ ఒక మంచి ఫిజిక్ ఎలా మెయింటైన్ చేయాలనేది నేను చెప్తా వినండి. ఈ రోజు మనం తయారు చేసుకున్న డంబిల్స్ తో షోల్డర్ వర్కౌట్ చేద్దాం. ఇది లాటరల్ రైజెస్. తర్వాత సెకండ్ వేరియేషన్ ఏంటంటే షోల్డర్ ప్రెస్ అన్నమాట. మనం చేసే షోల్డర్ వర్కౌట్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వేరియేషన్ అన్నమాట. తర్వాత థర్డ్ వేరియేషన్ ఏంటంటే సింగిల్ డంబెల్ ఫ్రంట్ రైజెస్ అన్నమాట. ఈ వేరియేషన్ చేస్తే మీ ఫ్రంట్ షోల్డర్ అనేది మంచిగా గ్రో అవుతుంది అనమాట. ఇది చాలా ఈజీగా ఉంటుంది, ఎవరు స్కిప్ చేయకండి. నెక్స్ట్ ఫోర్త్ వేరియేషన్ ఏంటంటే దీన్నే ఆర్నాల్డ్ ప్రెస్ అంటారు. అంటే పైకి లిఫ్ట్ చేసి కిందకి డౌన్ చేసేటప్పుడు డంబిల్స్ రెండు మన చెస్ట్ దగ్గర తెచ్చుకోండి. షోల్డర్ వర్కౌట్ చేసేటప్పుడు నెక్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది, అందుకే జాగ్రత్తగా స్లోగా చేయండి. నెక్స్ట్ ఫిఫ్త్ వేరియేషన్ ఏంటంటే సింగిల్ డంబెల్ సైడ్ రైజెస్ అన్నమాట. మనం సైడ్ రైజెస్ చేసేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా అండ్ నిదానంగా చేయాలి, తేడా వస్తే అంతే. సిక్స్త్ వేరియేషన్ ఏంటంటే డబుల్ డంబెల్ ఫ్రంట్ రైజ్. ఇందాక సింగిల్ డంబెల్ తో చేసాం కదా, ఇప్పుడు రెండు డంబెల్స్ తో ఒకేసారి చేయండి, మీ షోల్డర్ రప్ప అయిపోతుంది. నెక్స్ట్ సెవెంత్ వేరియేషన్ ఏంటంటే సీటెడ్ బార్బెల్ ఓవర్ హెడ్ ప్రెస్ అన్నమాట. దీనికోసం మనం డంబెల్ వదిలేసి బార్బెల్ రాడ్ పట్టుకోవాలి. అండ్ తర్వాత ఎయిత్ వేరియేషన్ కోసం అయితే నా దగ్గర ఉన్న బాహుబలి అయితే బయటకు తీసా. ఈ రెండు కలిపి 40 kg అనమాట. నిజానికి దీంతో ఏ వర్కౌట్ చేసినా కూడా మజిల్స్ అయితే మామూలుగా ఉండవు, ఇది మాత్రం రప్ప. హోమ్ వర్కౌట్ చేసే ప్రతి బిగినర్ కూడా ఎంత వెయిట్ అయితే పట్టుకోని అవసరం లేదు, చిన్న డంబెల్స్ తో చేస్తే సరిపోతుంది. స్టార్టింగ్ లోనే ఎంత వెయిట్ లిఫ్ట్ చేస్తే సాయిరామే. తర్వాత లాస్ట్ వేరియేషన్ అదే 9th వేరియేషన్ బెంచ్ డిప్స్ అనమాట. యాక్చువల్లీ ఈ వేరియేషన్ చేసేటప్పుడు మీ ట్రైసెప్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది, కానీ మీరు షోల్డర్ కే చేయండి. నేను మీకోసం 9 వేరియేషన్ చెప్పా, మీరు ఓన్లీ 3 to 4 వేరియేషన్ చేస్తే సరిపోతుంది. ఎవరైతే హోమ్ వర్కౌట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ రీల్ షేర్ చేయండి. మండే నుంచి నేను వర్కౌట్ ఫ్లిప్ ఇస్తాను, నాతో పాటు మీరు కూడా చేద్దాం అనుకుంటే ఎస్ అని కామెంట్ చేయండి. మీకోసం మంచి కంటెంట్ తో ఎదురు చూస్తూ ఉంటా.